ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. భారతీయులను సంసిద్ధం చేసింది, తక్షణమే ఖాళీ చేయాలంటూ సూచించింది. ఇందులో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ అర్మేనియన్ చేరుకుంది. రేపు ఉదయానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు తరలించనున్నారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలు వెల్లడించింది. ఇక అత్యవసర పరిస్థితిలో భారతీయ పౌరులందరూ వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా కోరింది. సూచించిన నెంబర్స్ కి ఫోన్ చేయాలని కోరింది. ఇక G7 శిఖరాగ్ర సమావేశంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధాంతరంగా ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లిపోయారు. భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఖమేనీని చంపితేనే యుద్దం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ట్రంప్ అడ్డుపడడంతోనే ఖమేనీ బతికిపోయాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఖమేనీ బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి తాజా ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తోంది. కేంద్ర సంబంధించి భారత విదేశాంగ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా ఆ పరిస్థితులు చేజాటిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య క్షిపణులు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భారతీయులు సురక్షితమే. ముఖ్యంగా ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో మొదటి దఫాగా 110 మంది అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు ఇరాన్ నుంచి సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక విమానం 110 మందితో కూడిన ప్రత్యేక విమానం ఆర్మేనియన్ చేరుకుంది. రేపు ఉదయం కల్లా అది ఢిల్లీకి చేరుకోబోతుందో తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పటికక్కడ ఏదైనా భారతీయులు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీని సంప్రదించి అత్యధిక పరిస్థితి వస్తే అక్కడ ఎంబసీని కాంటాక్ట్ చేయాల్సిందే కూడా విదేశాంగ శాఖ సూచించింది. ఇప్పటికే చాలా మంది అంటే ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి భారతీయులు విద్యార్థులు కావచ్చు, విద్య కోసం కావచ్చు, ఉపాధి కోసం వారు వెళ్ళిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ టెహ్రాన్ లో మాత్రం భీకర దాడులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున భవనాలు శిథిలమవుతూ వస్తున్నాయి. క్షిపణుల నేపథ్యంలో దాడుల నేపథ్యంలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ భారత్ సంబంధించి కూడా అక్కడ భారతీయులకు సంబంధించి పౌరులను మొదటి దఫాగా ఖచ్చితంగా సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 100 మందికి పైగా రేపు ఢిల్లీ చేరుకోబోతున్నారు. మరొక నెక్స్ట్ ఇదే క్రమంగా ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో మరింతని కూడా అక్కడి నుంచి సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఒక వైపు ఇలాగ ఉంటే రెండు దేశాల మధ్య మాత్రం ఎవరు మాత్రం కాంప్రమైజ్ కావటం లేదు, ఎవరికి వెనక తగ్గటం లేదు. బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం ఒకవైపు, డ్రోన్ల ప్రయోగము, మొత్తంగా కూడా రెండు దేశాల్లోని ప్రధాన నగరాలు కూడా దద్దరిల్లిపోతున్నాయి. ఒకవైపు ఇటు ఇరాన్ కు ముస్లిం కంట్రీస్ అని ముస్లిం దేశాలు మద్దతు ప్రకటిస్తుంటే ఇజ్రాయెల్ కు అమెరికాతో పాటు బ్రిటన్ దేశాలన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అండగా నిలుస్తున్నాయి. సో ఇది మొత్తంగా కూడా ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 దేశాల్లో పాల్గొని ఉండాల్సిందిగా మధ్యలోనే ఉన్నటువంటి హడావిడిగా అర్ధాంతరంగా అమెరికాకు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి శ్వేతసౌధంలోని తన భద్రతా సలహాదారులతో భేటీ అవ్వడం పైన చాలా ఆసక్తికరంగా ఉంది, పెద్ద సంచలనంగా మారింది. ఇందుకు ట్రంప్ ఉన్నట్టుండి అర్ధాంతరంగా అక్కడికి వెళ్లడము, భద్రతా సలహాదారులతో సమావేశం అంతా ఎమర్జెన్సీగా ఎందుకు భేటీ అయ్యాడు అనే దానిపైన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ట్రంప్ తీరు. సో ఏదైనా ఇరాన్ కు సంబంధించి ఇరాన్ కు ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చినటువంటి ట్రంప్ అణు ఒప్పందంపై ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే, వెనక్కి తగ్గాల్సిందే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి ట్రంప్ ఇక నెక్స్ట్ స్టెప్ కు దిగబోతున్నాడా అని చెప్పేసి ఒక
చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే టెహ్రాన్ లోని పౌరులందరినీ వెళ్లాల్సిందిగా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టెహ్రాన్ టార్గెట్ గా ఏదైనా పెద్ద అటాక్ ట్రంప్ యోచిస్తున్నాడా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో అదే జరిగితే ఇరాన్ కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మొత్తంగా కూడా ఇరాన్ కు వరుసగా రాధాకృష్ణ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 110 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇండియన్స్ ని ఇప్పటికే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే తీవ్రతరం అవుతోంది. కాబట్టి ఏంటి అంటే ఇంకా ఎంతమంది ఇండియన్స్ అక్కడ ఉండే అవకాశం ఉంది? వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీలైనంత వరకు సేఫ్ సిటీగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టెహ్రాన్ లో ఉన్నటువంటి ప్రధానంగా తీసుకొని టెహ్రాన్ లో దాడులు జరుగుతున్నాయి కాబట్టి టెహ్రాన్ లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఏదైతే షాద్మన్ యూనివర్సిటీలో టెహ్రాన్ లో చదువుతున్న 110 మంది విద్యార్థులను మొదటి దశ కింద రేపు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆర్మేనియన్ చేరుకున్నారు. ఇంకా వందలాది మంది అక్కడ ఉన్నారు. వాళ్ళను పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా వాళ్ళందరినీ కూడా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లో అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అతనికి అక్కడి నుంచి ఇరాన్ సంబంధించినటువంటి కీలక పర్సన్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఖమేనీ ఇప్పటికే బంకర్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో అతనికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి షాద్మానీ కూడా అతని ఈ మొత్తం ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇరాన్ ఇప్పుడు ఒక రకంగా మొత్తం అష్టదిగ్బంధం చేసినట్టు చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడు బ్రిటన్ సంబంధించిన సైనికుల రంగంలో దిగాయి, అమెరికా బలగాల రంగంలో దిగబోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక బ్రిటన్ అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఖచ్చితంగా బెండు కావాల్సిన పరిస్థితికి ఏర్పడుతుంది. కాకపోతే ముస్లిం కంట్రీస్ మాత్రం కొంత ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇరాన్ కు మద్దతుగా నిలిచి ఇప్పటికే యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఒమెన్ లాంటి దేశాలు బహిరంగంగానే ఇరాన్ కు మద్దతు ప్రకటించి అవసరమైతే ఇరాన్ తరఫున చర్చలకు అమెరికాతోని ఇజ్రాయెల్తో చర్చలు జరపడానికి కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ రోజు రేపు కానీ చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం ఇరాన్ భవిష్యత్తును ఖచ్చితంగా శాసించిందని మనం చెప్పవచ్చు. సో ఇరాన్ పై దారికి దిగుతాడా, లేకుంటే ఖచ్చితంగా ఇరాన్ విషయంలో కొంత వెనక్కి తగ్గి అణు ఒప్పందం విషయంలో చర్చలకు ముందుకు వెళ్తారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. రాధాకృష్ణ, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ లో దాదాపు 10,000 మంది ఇండియన్స్ ఉన్నట్టు ఒక అంచనా అయితే తెలుస్తోంది. వీళ్ళలో 6,000 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరి ఏంటి అంటే ఇజ్రాయిల్ అక్కడ సిచ్యువేషన్ అయితే ఇంకా ఉద్రిక్తత ఎక్కువ అవుతోంది కాబట్టి ప్రస్తుతం అక్కడ విమాన మార్గం కూడా మూసేశారు కదా, మరి వీళ్ళని ఎలా తరలిస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు భారత ఎంబసీకి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను ఆరా తీస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అత్యధిక పరిస్థితుల్లో భారతీయులను తరలించేందుకు ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీల్లో మన భారత ఎంబసీలో ఎప్పటికప్పుడు ఇది ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు సంప్రదించాల్సిందిగా చెప్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ లో వైద్య విద్య కోసం ఎక్కువ మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో వారందరూ వీళ్ళని త్వరగా సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.